హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఇష్యూ ఆఫ్ ద డే. ఈరోజు మనం టేకప్ చేస్తున్న ఇష్యూ ప్రతి ఒక్కరి నోట్లో నానుతున్న ఇష్యూ ఏంటది? రాబోతున్న ఎలక్షన్స్లో మన ఓటు ఎవరికి వేయాలి, ఎవరికి వేయాలో ఎలా నిర్ణయించుకోవాలి, ఈ అంశాన్ని మనం ఈరోజు పరిశీలిద్దాం. అయితే ఈ పరిశీలన అనేది మనం చరిత్ర పుటల్లోంచి చేద్దాం. చరిత్రలో ఎంతోమంది తత్వవేత్తలు, ఫిలాసఫర్సు, రాజనీతి శాస్త్రంలో పండిపోయిన వాళ్ళు ఎన్నో సలహాలు సూచనలు ఇచ్చారు. సో ఆ సలహాలు సూచనల లోతుల్లోకి వెళ్ళి వాటిని కథలుగా మనం విని తర్వాత మన నిర్ణయాన్ని తీసుకుందాం. సో ఇప్పుడు మిమ్మల్ని అందరినీ నేను 15వ శతాబ్దంలోకి తీసుకెళ్తున్నాను. 15వ శతాబ్దంలో నికోలో మాకియావెల్లి అనే వ్యక్తి ఇటలీలో ఉండేవారు. ఆయన మన చాణక్య టైప్ అనమాట. సో నికోలో మాకియావెల్లి టైంలో ఇటలీ రాజ్యం అనేది స్థిరంగా ఉండేది కాదు, చాలా అన్స్టేబుల్గా ఉండేది. పక్క రాజ్యాల వాళ్ళు చాలా ఎక్కువగా దండెత్తేవారు. సరైన రాజు ఇటలీకి లేడు. సో ఈయన ఏం కోరుకున్నారంటే, ఇటలీకి ఒక సుస్థిర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగే మంచి రాజు కావాలి, అలాంటి రాజుకి ఎటువంటి క్వాలిటీస్ ఉండాలి అని చెప్పి ఈయన ఒక పుస్తకం రాశారు. ఆ పుస్తకం పేరే ద ప్రిన్స్. ఈ పుస్తకంలో ఇటలీకి కాబోయే రాజుకి ఎటువంటి క్వాలిటీస్ ఉండాలి, ఏ క్వాలిటీస్తో ఉంటే ఆయన సుస్థిర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలుగుతారు అని చెప్పి ఆయన రాజుకి చాలా సూచనలు, సలహాలు ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ మాకియావెల్లి ప్రధాన ఉద్దేశం ఏంటంటే, ఇటలీలో ఒక సుస్థిర ప్రభుత్వం ఏర్పడాలి, అదొక్కటే ఆయన మైండ్లో ఉంది. మరి సుస్థిర ప్రభుత్వం ఏర్పడాలి అంటే ప్రజలందరూ కూడా ఆ రాజుని నమ్మాలి, ప్రజలందరూ కూడా ఎటువంటి తిరుగుబాటుతనం అనేది లేకుండా రాజుకి పూర్తి సపోర్ట్ అనేది ఇవ్వాలి. సో ఆ రాజుకి మొట్టమొదటి ఆబ్జెక్టివ్ ఏంటి? ప్రజలందరూ తన చెప్పు చేతుల్లో, తన కంట్రోల్లో ఉండాలి. సో ప్రజల్ని తన చెప్పు చేతుల్లో లేదా తన కంట్రోల్లో పెట్టుకోవాలంటే యువరాజు ఏం చెయ్యాలి అనే విషయాలను కూడా మాకియావెల్లి ఆ పుస్తకంలో క్లియర్గా రాశారు. అందులో ఆయన 2 రకాల విషయాలు చెప్పారు. ఒకటి హార్డ్ పవర్, 2 సాఫ్ట్ పవర్. అంటే ప్రజల్ని అదుపులో పెట్టుకోవడానికి రాజుకు 2 మార్గాలు ఉన్నాయి. ఒక మార్గం బలాన్ని, బలగాన్ని ఉపయోగించడం. సైన్యాన్ని, అంటే ప్రజల్లో భయం అనేది క్రియేట్ చేసి ఆ భయంతో రాజుకి ఎదురు తిరిగితే మనల్ని నాశనం చేసేస్తాడు అనే భయాన్ని క్రియేట్ చేస్తే కిక్కు మనకుండా రాజు చెప్పిందే వింటారు అనేది ఒక పద్ధతి. అది కుదరని పక్షాన 2వ పద్ధతి కూడా చెప్పారు. 2వ పద్ధతి ఏంటంటే సాఫ్ట్ పవర్. ఇది కూడా ప్రజలందరినీ తన కంట్రోల్లో పెట్టుకోవడానికి యూజ్ చేసే టెక్నిక్కే. కాకపోతే అక్కడ భయపెడతాం, ఇక్కడ బెనిఫిట్స్ ఇస్తాం. అంటే ప్రజలకి ఏదో ఒక తాయిలాలు ఇస్తూ, ఎప్పుడు ఏదో ఒకటి అందిస్తూ, వాటికి బాగా ప్రజలను అలవాటు చేసి, ఈయన లేకపోతే మనం బతకలేము, ఇప్పుడు ఈయనకి మనం సపోర్ట్ చేయకపోతే నెక్స్ట్ మనకి అవి రావు అనే ఫీలింగ్ క్రియేట్ చేసి మన మీద డిపెండెన్సీని క్రియేట్ చేయడం. సో ఈ రకంగా కూడా మనం ప్రజల్ని అదుపులో పెట్టుకోవచ్చు అని మాకియావెల్లి ఆనాటి యువరాజుకి సలహా ఇవ్వడం అనేది జరిగింది. అయితే ఈ 2 ఆస్పెక్ట్ గురించి మనం ఎక్కువగా మాట్లాడదాం, ఎందుకంటే మొదటి ఆస్పెక్ట్ ఇప్పుడు వర్తించదు, మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం. సో అణిచివేత ధోరణి అనేది భారతదేశంలో కుదరదు. కాబట్టి మాకియావెల్లి చెప్పిన సాఫ్ట్ పవర్ ఆస్పెక్ట్ గురించి మనం డీటెయిల్డ్గా డిస్కస్ చేద్దాం. సో ఆయన ఏం చెప్పారంటే, రాజు ఎప్పుడు కూడా హీ మస్ట్ అపియర్ వర్చువస్, అంటే ఎప్పుడూ మంచివాడిలా కనిపించాలి అన్నారు. రాజు మంచివాడిగా ఉండాలి అని చెప్పాలా మాకియావెల్లి, మంచివాడిగా కనిపించాలి. సో బయటకు ఎప్పుడు కూడా ప్రజలకి ఏదో చేస్తున్నాడు అన్నట్టుగానే కనిపిస్తూ ఉండాలి. లోపల ఎలాగన్నా ఉండు, అది నీ ఇష్టం. రాజ్యం స్థిరంగా ఉండాలంటే, ప్రజలు నీ వెనక ఉండాలంటే నువ్వెప్పుడూ మంచివాడిగా కనిపించాలి అన్నారు. 2వది, ప్రజలకి నువ్వు మంచి చేయాలి అనుకుంటావా అనుకోవాలనేది పక్కన పెట్టేస్తే మంచి చేస్తున్నట్లు కనిపిస్తూ ఉండాలి. చేసే మంచి కూడా ఒకేసారి చెయ్యొద్దని కూడా చెప్పారు ఆయన. ఇప్పుడు ప్రజలకి మనం ఏదో చేద్దాం అనుకొని మనం అధికారంలోకి వచ్చిన వెంటనే మొత్తం అంతా చేసేసామనుకోండి, ఈ ప్రజలు వెంటనే మర్చిపోతారు. ప్రజలు ఎలాంటి వాళ్ళంటే, ఈ పాయింట్ కూడా మర్చిపోయాను. సో మాకియావెల్లి ఏం చెప్పారంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ బై నేచర్ ప్రజలందరూ కూడా సెల్ఫ్ ఇంట్రెస్టెడ్, అంటే స్వప్రయోజనాల కోసం ఆలోచించే వాళ్ళే. ప్రజలు ఎప్పుడు కూడా వాళ్ళకి ఏమొస్తుంది అనే ఆలోచనతోనే ఉంటారు. ఆ పాయింట్నే రాజు క్యాష్ చేసుకోవాలి అనే పాయింట్ ఫస్ట్ ఆయన చెప్పారు. సో ప్రజలు ఎప్పుడూ స్వప్రయోజనాల కోసమే ఆలోచిస్తారు కాబట్టి వాళ్ళకి ఎప్పుడూ మన నుంచి ఏదో ఒక బెనిఫిట్ వెళ్ళేలా ఉండాలి. అన్ని బెనిఫిట్స్ ఒకేసారి ఇస్తే మరుక్షణం ప్రజలు మర్చిపోతారు. దే ఆర్ ఫికిల్ మైండెడ్.
వాళ్ళకి ఏది ఎక్కువ కాలం గుర్తుండదు. కాబట్టి మనం ఏది ఇవ్వాలనుకున్నా దాన్ని బ్రేక్ డౌన్ చేయాలి. ప్రతి నెల ఎంతో కొంత ఇస్తున్నట్టు అలా అది కంటిన్యూస్గా ప్రాసెస్లా ఇచ్చేలా చేయాలి తప్పితే ఒకేసారి మొత్తం ఇచ్చేలాంటి కార్యక్రమాలు చేయొద్దు అని కూడా మ్యాకియావెల్లీ ఆ రోజు యువరాజుకి ద ప్రిన్స్ అనే పుస్తకంలో సలహా చెప్పడం అనేది జరిగింది. సో దీన్ని కొంచెం మనం సమ్మరైజ్ చేసుకుంటే ఆయన చెప్పింది ఏంటి? ద ప్రిన్స్ మస్ట్ అపియర్ వర్చువస్, మంచివాడిలా కనిపించాలి. హెల్ప్ చేయాలనుకున్నా సరే ఒకేసారి చేయకూడదు, ఎందుకంటే మనం ఎంత చేసినా ఈ ప్రజలు వెంటనే మర్చిపోతారు. సో ఎప్పుడూ ఏదో ఒకటి జరుగుతోంది అన్నట్టుగా ఉండాలి. ఒకవేళ ఈయనకి మనం సపోర్ట్ చేయకపోతే ఆ సహాయాలు మనకి ఆగిపోతాయి అన్న భయాన్ని క్రియేట్ చేయాలి. ఈయనకి సపోర్ట్ చేయకపోతే రాజు నుంచి వస్తున్న సహాయాలు ఏవైతే ఉన్నాయో అవి ఆగిపోతాయి అనే భయం ప్రజల్లో క్రియేట్ అవ్వాలి. అలా క్రియేట్ అయినాడు వాళ్ళు ఎప్పుడూ మీకు సపోర్టివ్గా ఉంటారు అని మ్యాకియావెల్లీ ఆనాటి యువరాజుకి ద ప్రిన్స్ అనే పుస్తకంలో సలహా చెప్పారు. ఇది ఒక పార్ట్. ఈ కథను మీరు మైండ్లో పెట్టుకోండి, దీని గురించి మళ్ళీ మాట్లాడదాం. ఇప్పుడు ఇదే రాజనీతి శాస్త్రంలో, పొలిటికల్ సైన్స్లో ఇంకొంచెం వెనక్కి వెళ్దాం. ఈసారి 5వ శతాబ్దం, ఏది బీసీ, బిఫోర్ మనకి క్రీస్తు పుట్టక ముందు 5వ శతాబ్దానికి వెళ్దాం. సో అప్పుడు మనం ఇప్పుడు ఇటలీ నుంచి గ్రీకు దేశానికి వెళ్దాం. సో గ్రీకు దేశంలో ఆ రోజుల్లోనే ప్రజాస్వామ్యం ఉండేది. ఆ రోజుల్లోనే గ్రీకు దేశంలో క్రీస్తు పుట్టక ముందు 5వ శతాబ్దంలోనే ప్రజాస్వామ్యం ఉండేది. అప్పట్లో అక్కడ రాచరికం లేదు, ప్రజాస్వామ్యమే ఉండేది. సో ఆ రోజుల్లో వెల్దీ ఫ్యామిలీస్లో, అంటే బాగా డబ్బున్న కుటుంబాల్లో పుట్టిన యువకులందరూ కూడా నాయకులు అవ్వాలి అనుకునేవారు. సో ఆ రోజుల్లో దేర్ వర్ సమ్ పీపుల్ వ్యాండరింగ్ టీచర్స్, అంటే సంచార గురువులు, సోఫిస్ట్స్ అనేవాళ్ళు ఉండేవారు. సో వీళ్ళు ఏం చేసేవారంటే ఊరూరా తిరుగుతూ డబ్బున్న కుటుంబాల్లో ఉన్న యువకులకి పాఠాలు చెప్పేవారు. ఏ పాఠాలు చెప్పేవారో తెలుసా? ప్రసంగాలు ఎలా చేయాలి, రెటారిక్ అంటాం. రెటారిక్ అంటే ఏంటి? ఆకట్టుకునే ప్రసంగం. ఆకట్టుకునే ప్రసంగాలు ఎలా చేయాలి అనే అంశం పైన వాళ్ళకి క్లాసులు చెప్పేవారు. ఎందుకట? మరి ప్రజాస్వామ్యం కదా. ప్రజాస్వామ్యంలో ప్రజలు మీరు చెప్పే ప్రసంగాలు వినే మీకు ఓటు వేస్తారు. మీరు మంచివారా చెడ్డవారా అనేది ప్రజలకు తెలియదు. మీరు చెప్పే మాటలు బట్టే మీ మీద ఒక అంచనాకు వస్తారు, వచ్చి ఓటు వేస్తారు. సో ఒక నాయకుడికి ఉండాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ స్కిల్ రెటారిక్, అంటే అద్భుతమైన ప్రసంగాలు చేయడం అని భావించి సోఫిస్ట్స్ డబ్బున్న యువకులందరికీ కూడా క్లాసులు చెప్పేవారు. సో ఈ యువకులందరూ కూడా వాళ్ళ దగ్గర క్లాసులు విని ప్రసంగాలు ఇవ్వడంలో ప్రాక్టీసులు చేసి తర్వాత ప్రజాస్వామ్యంలో పార్టిసిపేట్ చేసి ప్రజల మెప్పు పొంది నాయకులు అయిపోయేవారు. ఇప్పుడు 2 అంశాలని కలిపి చూడండి. మొదటి అంశం ప్రజల్ని ఆకట్టుకునేలాగా ప్రసంగాలు చేయడం. రెండో అంశం ప్రజలు ఎప్పుడూ మన నామస్మరణ చేసేలాగా చేసుకోవడం. ఎలాగా? వాళ్ళకి ఇచ్చే తాయిలాలు, బెనిఫిట్స్ అనేవి ఒకేసారి ఇవ్వకుండా విడతలుగా ఇస్తూ, ఇంకా రేపొద్దున్న ఏదో మనకి రాబోతుంది అని ఆశ కల్పిస్తూ, ఈయనకి మనం సపోర్ట్ చేయకపోతే ఆ బెనిఫిట్స్ ఆగిపోతాయేమో అన్న భయాన్ని కల్పించడం. సో ఈ 2 అంశాలని మిళితం చేసుకొని ఈరోజు రాజకీయ నాయకులు మనల్ని శాసిస్తున్నారు. సరే, మరి ఇలాంటి టైంలో సరైన నాయకుడిని మనం ఎలా ఎంచుకోవాలి, మనం ఏ రకమైన ఆలోచన ధోరణి పాటించాలి అనేది కూడా మనం ఇవాళ మాట్లాడదాం. ఇప్పుడు నేను ఇంకొక తత్వవేత్త గురించి మాట్లాడతాను. ఈయన కూడా మా గ్రీకు దేశానికి చెందిన ఫిలాసఫర్ బై నేమ్ ప్లేటో. సో ప్లేటో ఏం చెప్పారంటే ప్రతి వ్యక్తి సోల్లో కూడా 3 పార్ట్స్ ఉంటాయి. హీ స్పోక్ అబౌట్ ట్రైపార్టైట్ సోల్. అంటే ప్రతి వ్యక్తిలో కూడా 3 రకాల మనుషులు లేదా 3 రకాల ఆలోచన ధోరణులు ఉంటాయి. అందులో 3 పార్ట్స్ ఏంటో తెలుసా? మొదటిది లాజిక్ లేదా రేషనల్ థింకింగ్, అంటే తార్కికంగా ఆలోచించడం, ఏదన్నా ఒక విషయాన్ని అన్ని వైపుల నుంచి ఆలోచించగలిగే ఎబిలిటీ. రెండవది స్పిరిట్ లేదా ఎమోషన్, భావోద్వేగాలకి లోనవ్వడం. మూడవది ఎపిటైట్ లేదా డిజైర్, స్ట్రాంగ్ కోరిక. సో ఈ 3 కూడా ప్రతి మనిషిలోనే ఉంటాయి. అయితే కొంతమందిలో లాజిక్ అనేది డామినెంట్ సోల్గా ఉంటుంది. సో వాళ్ళు ఏ అంశాన్నైనా లాజికల్గా థింక్ చేస్తారు, ఆవేశానికి లోనవ్వరు, ఎమోషన్స్కి లోనవ్వరు, కోరికలకి లొంగరు. ఇంకొంతమందిలో ఎమోషన్స్ అనేవి చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. సో త్వరగా భావోద్వేగాలకి లోనైపోతూ ఉంటారు. సో నిర్ణయాలు భావోద్వేగాలతో తీసుకుంటారు. ఇంకో కేటగిరీ ఆశబోతులు, అంటే డిజైర్ ఎక్కువగా ఉన్నవాళ్ళు, ఎపిటైట్ ఎక్కువగా ఉన్నవాళ్ళు, మనకేం వస్తుంది అనే బెనిఫిట్ మైండ్ సెట్తో ఆలోచించే వాళ్ళు. సో ప్రతి మనిషిలోనూ ఈ 3 క్వాలిటీస్ ఉంటాయి. అయితే ఒక్కొక్కరిలో ఒక్కొక్క క్వాలిటీ డామినెంట్గా ఉంటుంది. అయితే మనకి తెలిసిన దాని ప్రకారం ఎక్కువ మంది
కింది 2 కేటగిరీస్ చెందిన వాళ్ళు ఉంటారు. అంటే లాజిక్ లేదా రేషనల్ థింకింగ్తో ఉన్న వాళ్ళ సంఖ్య బాగా తక్కువ ఉంటుంది. అండ్ ఎమోషన్స్కి లోనయ్యే వాళ్ళు, కోరికలు ఎక్కువగా ఉన్నవాళ్ళు ఎక్కువగా ఉంటారు. ఈ విషయం కూడా రాజకీయ నాయకులకు తెలుసు. సో అందుకని వాళ్ళు ఏం చేస్తారంటే ప్రతి మనిషిలో ఉన్న ఈ 3 పార్ట్స్, ఈ ట్రైపార్టైట్ సోల్లో 2వది మరియు 3వది వాటిని టార్గెట్ చేస్తూ మాట్లాడతారు. సో మీరు రాజకీయ నాయకుల ప్రసంగాలు చూస్తే మీరు ఎప్పుడైనా గమనించండి, ఒకటి దే ట్రై టు అరౌజ్ ఎమోషన్స్ ఇన్ అస్, మనలో భావోద్వేగాల్ని రెచ్చగొట్టేలా మాట్లాడడం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ప్రాంతాన్ని, కులాన్ని, మతాన్ని ఇలాంటి అంశాలను తీసుకొచ్చి మనలో భావోద్వేగాల్ని రెచ్చగొట్టి వాటిని ఓట్లుగా చేసుకునే ప్రయత్నం చేసే పార్టీలు, నాయకులు కొందరుంటారు. ఇంకొంతమంది లాస్ట్ ఆస్పెక్ట్ డిజైర్ లేదా ఎపిటైట్, దాన్ని టార్గెట్ చేస్తూ మీకు ఇది ఇస్తాను, అది ఇస్తాను, నా వల్ల మీకు ఈ బెనిఫిట్ ఉంటుంది, ఆ బెనిఫిట్ వస్తుంది అనే ఆశలు కల్పిస్తూ మాట్లాడుతూ ఉంటారు. ఇంకొంతమంది మన రేషనల్ థింకింగ్ లేదా మన లాజిక్ని అపీల్ చేస్తూ మాట్లాడతారు. సో మన వల్ల రేపొద్దున్న భవిష్యత్తు ఇలా ఉండబోతుంది, రోజులు ఇలా ఉండబోతున్నాయి, ఇలా చేస్తే ఇది జరుగుతుంది, ఇలా చేస్తే అది జరుగుతుంది, దీనివల్ల ఈ నష్టం, దానివల్ల ఈ లాభం, ఈ రకంగా మన లాజికల్ థింకింగ్ని అపీల్ చేస్తూ మాట్లాడే వాళ్ళు అతి కొద్ది మంది. సో మనం ఎలాంటి నాయకుడిని ఎన్నుకోవాలి అనేటప్పుడు వాళ్ళ ప్రసంగాలు ఎలా ఉన్నాయి, వాళ్ళ ప్రసంగాలు మన ఎమోషన్స్ని టార్గెట్ చేస్తున్నాయా, లేదా మన కోరికల్ని టార్గెట్ చేస్తున్నాయా, లేదా మన లాజిక్ని టార్గెట్ చేస్తున్నాయా? మన లాజిక్ని టార్గెట్ చేసేలా మాట్లాడే వ్యక్తుల మాటలు ఫస్ట్ వినండి. అది మీకు లాజికల్గా అనిపిస్తే ఓటు వేయండి. మన ఎమోషన్స్ని టార్గెట్ చేసేవాళ్ళు లేదా మన కోరికలు లేదా మన డిజైర్స్ని టార్గెట్ చేసే వాళ్ళ మాటల్ని వినవద్దు. ఎందుకంటే వాళ్ళు మన వీక్ స్పాట్స్ని పట్టుకుంటున్నారు. మన వీక్ స్పాట్స్ని పట్టుకొని దానిని ఓటుగా మార్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. సో లాజికల్గా ఎవరైతే నా వల్ల మీకు, మీ రాష్ట్రానికి, మీ దేశానికి, మన దేశానికి ఈ రకమైన బెనిఫిట్స్ ఉంటాయి అని ఎవరైతే చెప్తారో, ఈ రకంగా మనం ముందుకు వెళ్తామని ఎవరైతే మనకు చెప్తారో అటువంటి నాయకుల్ని మనం ఎన్నుకోవాలి. నేను వస్తే నీకు ఇది ఇస్తా అనేవాడు కాదు. నేను వస్తే నీలో ఉన్న వీక్ స్పాట్స్, ఎమోషన్, ప్రతి ఒక్కరు కూడా రిలీజియన్కైనా బానిస అయిపోతారు, లేదా కులానికైనా బానిస, లేదా ప్రాంతానికైనా, లేదా లాంగ్వేజ్కైనా మనం బానిసలు అయిపోతూ ఉంటాం. ఈ సాఫ్ట్ ఆస్పెక్ట్స్, ఎమోషనల్ ఆస్పెక్ట్స్ వాటిని టచ్ చేస్తూ వాటి ద్వారా పబ్బం గడుపుకునే రాజకీయ నాయకులకి మనం సపోర్ట్ చేయవద్దు. అది ఎవరు, ఏమిటి అనేది మీరు ఆలోచించుకోవాలి. ఆలోచించుకొని ఎవరైతే మన తర్కాన్ని స్పృశిస్తున్నారో, మన లాజిక్ని స్పృశిస్తున్నారో వాళ్ళకి ఓటు వేయడానికి ప్రయత్నం చేయాలి. అయితే నేను ఇక్కడతో ఆపట్లేదు, ఇంకొక పాయింట్ కూడా చెప్తున్నాను. లాస్ట్ పాయింట్ ఏంటి అంటే, సేమ్ ప్లేటో, ఈ ట్రైపార్టైట్ సోల్ గురించి మాట్లాడిన ప్లేటో ఏమన్నారంటే ప్రజాస్వామ్యం వల్ల మంచి జరగదు అన్నారు. ఎందుకంటే ఎక్కువ మంది ప్రజలు ఎపిటైట్కి లోనయ్యే వాళ్ళే. అండ్ ఎక్కువ మంది నాయకులు ప్రసంగాల్లో ఆరితేరిపోయి ఆ ఎపిటైట్కి లొంగిపోయే, డిజైర్కి లొంగిపోయే ప్రజలని ఆకట్టుకొని వాళ్ళు రాజులైపోతున్నారు. వాళ్ళకి పరిపాలించడం రాదు, వాళ్ళకి రాష్ట్రాన్ని ఎలా నడిపించాలో తెలియదు, దేశాన్ని ఎలా నడిపించాలో తెలియదు. వాళ్ళకి అద్భుతమైన ప్రసంగాలు చేయడం తెలుసు, ప్రజల్ని మభ్యపెట్టడం తెలుసు. ఇప్పుడు మీకు ఒక చిన్న మాట, మీకు ఒంట్లో బాగాలేదనుకోండి, మీరు ఎక్కడికి వెళ్తారు? డాక్టర్ దగ్గరికి వెళ్తారు. డాక్టర్ ఎవరు? వైద్యం తెలిసిన వ్యక్తి. అంటే వైద్యం అనే దానిపైన అవగాహన, పట్టు ఉన్న వ్యక్తి దగ్గరికి వెళ్తారు కదా. లేదా బాగా మాట్లాడే వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళిపోతామా? వెళ్ళం. అలాగే మనకి చదువు రాదనుకోండి, టీచర్ దగ్గరికి వెళ్తాం. టీచర్ ఎవరు? ఆ సబ్జెక్ట్ మీద పట్టు ఉన్న వ్యక్తి. అలాగే మనకి నాయకుడు కావాల్సినప్పుడు ఎలాంటి వాళ్ళని ఎన్నుకోవాలి? నడపడం తెలిసినవాడు, అంటే దేశాన్ని నడపడం తెలిసిన వాడిని మనం ఎన్నుకోవాలి. అన్ఫార్చునేట్లీ మనం ఏం చేస్తున్నాము? బాగా మాట్లాడే వాళ్ళని, బాగా మభ్యపెట్టే వాళ్ళని ఎన్నుకుంటున్నాం. సో మాట్లాడే వాళ్ళు, మభ్యపెట్టే వాళ్ళు కాదు, నడపడం చేతనైన వాళ్ళు, సబ్జెక్టు ఉన్నవాళ్ళు, దేశాన్ని ముందుకి 10 స్టెప్స్ ముందుకు తీసుకెళ్ళగలిగే వాళ్ళు, అలాంటి వాళ్ళని మనం ఎన్నుకోవాలి. ఆ తరహా ఆలోచనతో మీరు మంచి నాయకుని ఎన్నుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.